ఆంధ్రప్రదేశ్కు తుఫాన్ ముప్పు భయపెడుతుంది. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి మొంతా తుఫాన్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు భారీ వాన ముప్పు వెంటాడుతుంది. ఇప్పటికే పలు చోట్ల వర్షాలు కురుస్తుండగా రేపటి నుంచి మరింతగా దీని తీవ్రత పెరిగి వర్షాలు దంచి కొడతాయి అనేటువంటి వాతావరణ శాఖ సమాచారంతో పూర్తిగా అప్రమత్తమవుతున్నారు. ఏపీ సర్కారు కూడా దీనికి సంబంధించి అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా పలు జిల్లాలలోని స్కూళ్ళకి ఇప్పటికే సెలవులు కూడా ప్రకటించారు. 3 రోజుల వరకు సెలవులు కూడా ప్రకటించారు. గుంటూరు జిల్లాలో 3 రోజులు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. 27, 28, 29వ తేదీలలో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు అక్కడ. అలాగే అత్యవసరమైతేనే తప్ప జనాలు ఎవరు కూడా ఇళ్ల నుంచి బయటకు రావద్దని కూడా జిల్లా కలెక్టర్ స్పష్టం చేస్తున్నారు. రహదారుల వెంట ఒకవేళ ఈ వర్ష ప్రభావం ఎక్కువైపోయి కాలువలు గనక రోడ్ల మీద ప్రవహించినట్లయితే చెరువులకు మత్తడిపడి రోడ్లు కూడా కొట్టుకుపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలెవరు కూడా బయటకు రావద్దు, అదేవిధంగా దూర ప్రయాణాలను కూడా పెట్టుకోవద్దంటూ కూడా సూచిస్తున్నారు. కృష్ణా జిల్లాలలో అతి భారీ వర్షాలు కురిసేటువంటి ఛాన్స్ ఉన్నందున జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలకు కూడా సెలవులు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డికే బాలాజీ కూడా తెలిపారు. ఇప్పటికే ఈ నెల 27, 28, 29 తేదీలలో పాఠశాలలకు అక్కడ కూడా సెలవులు మంజూరు చేశారు. తెరవద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు పాఠశాలల్ని. అలాగే ఎన్టీఆర్ జిల్లాలో కూడా 3 రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ లక్ష్మీ షా తెలిపారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా నివారించేటువంటి ఉద్దేశంతో అన్ని రకాల ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యా సంస్థల అన్నిటికీ కూడా 3 రోజుల పాటు సెలవులు ఇస్తున్నట్లుగా పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ సంక్షేమ వసతి గృహాలలోని విద్యార్థులందరూ కూడా ఈ నెల 26వ తేదీ సాయంత్రంలోగా ఇళ్లలోకి వెళ్లే విధంగా అధికారులు బాధ్యత తీసుకోవాలని కూడా సూచించారు. ఇప్పటికే వారి పేరెంట్స్కి కూడా సమాచారాన్ని అందించారు. గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులను ఇంటికి తీసుకువెళ్లేందుకు. ఇక తూర్పుగోదావరి మరియు అన్నమయ్య జిల్లాలలో అయితే వర్షాల తీవ్రత దృష్ట్యా అక్టోబర్ 27 మరియు 28 తేదీలలో 2 రోజుల పాటు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ప్రభుత్వం సెలవులు ప్రకటించడం నేపథ్యంలో విద్యార్థులు మరియు తల్లిదండ్రులు తప్పనిసరిగా అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు సూచించారు. భారీ వర్షాలు, ఈదురు గాలులు కొనసాగే అవకాశం ఉన్నందున ఎవరు కూడా ఇళ్ల నుంచి బయటకు రావద్దని, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తుఫాను పరిస్థితిని బట్టి సెలవుల పొడిగింపు పైన తదుపరి ప్రకటనలు ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. ఏదేమైనా కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీగా కురుస్తున్నటువంటి వర్షాలు ఒకవైపు అయితే, ఇప్పుడు తాజాగా మొంతా తుఫాను ప్రభావంతో తీర ప్రాంత ప్రజలు కానీ మిగతా కొన్ని జిల్లాలలో రెడ్ అలర్ట్ ప్రకటించినటువంటి జిల్లాలలో అయితే తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వాతావరణ శాఖ హెచ్చరికలు అంత హెవీగా కనిపిస్తున్నాయి. ఈ యొక్క తుఫాను భారీగా ఉండేటువంటి ప్రాంతాలలో ఇప్పటికే అన్ని కళాశాలలు, పాఠశాలలు కూడా సెలవులు ప్రకటించారు. 3 రోజుల పాటు అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత భారీగా ఈ తుఫాన్ ముప్పు ఉండబోతుందని. గతంలో కూడా చాలా తుఫాన్ల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బయటపడింది. చాలా తుఫాన్లు కూడా అల్లకల్లోలంగా మార్చాయి. దాని ప్రభావంతో చాలా ఆస్తి నష్టం కూడా సంభవించింది. అయితే ప్రాణ నష్టానికి సంబంధించినటువంటి గతంలో జరిగిన ఇన్సిడెంట్ని దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క నష్టాన్ని తగ్గించేటువంటి విధంగా అందరిని కూడా అప్రమత్తం చేస్తుంది ప్రభుత్వం. వాతావరణ శాఖ సూచనల మేరకు తీర ప్రాంత ప్రజలని, ముఖ్యంగా లోతట్టు ప్రాంత ప్రజలను కూడా రెస్క్యూ చేసేటువంటి విధంగా అక్కడ SDRF, NDRF బృందాలను కూడా ఏర్పాటు చేశారు. రేపు ఎల్లుండి 2-3 రోజుల పాటు ఎలాంటి వర్షము అక్కడ నమోదు కాబోతుంది, వచ్చేటువంటి గాలుల తీవ్రత ఏ రకంగా ఉండబోతుంది, దాని ప్రభావంతో ఎంత మేరకు ఆస్తి నష్టం జరగబోతుంది అనేది కూడా పూర్తి స్థాయిలో అక్కడ అంచనా వేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఏదేమైనా కూడా ప్రజలెవ్వరికీ కూడా ఏమీ కాకుండా వారు జాగ్రత్తగా ఉండేందుకు, ఎలాంటి ప్రాణ నష్టం కూడా జరగకుండా ఉండేందుకైతే ఇప్పుడు చర్యలు తీసుకుంటుంది అక్కడ ప్రభుత్వం.